నమస్కారం. సత్యం ధర్మం ఎస్డి న్యూస్ కి స్వాగతం. వివరాలకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పిలుపు మేరకు కార్యకర్తలు, నాయకులు వెంకటేశ్వర దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ శ్రీ అప్పలరాజు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మీకు అందరికీ తెలిసి ఈ ప్రత్యేక సందర్భం ఏంటో కూడా. మన రాష్ట్రంలో ప్రభుత్వాల్ని నడిపేటటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం యొక్క విశిష్టతను తగ్గించే విధంగా ఒక కుట్రపూరితంగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమనే ఒక అసంబద్ధమైనటువంటి వాదనని తెరపైకి తీసుకొని వచ్చారు. మరి ఈ ధర్మిలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ప్రభుత్వాధినేతలే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల ఆ పాపం ప్రజలెవరికీ కూడా దక్కకూడదని, దానికి పరిహారంగా దేవునికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ప్రజల తరపున క్షమాపణలు అడిగి మా రాష్ట్రాన్ని, మా ప్రజల్ని, మన ప్రజలందరినీ కూడా మంచి జరగాలని ఈరోజు మనస్ఫూర్తిగా దేవదేవుణ్ణి కోరుకోవటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఒక 2-3 అంశాలు మాట్లాడాలని అనుకుంటా ఉన్నాను. నేను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని గమనించమని కోరుతున్నాను. ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు, యువకులు దీన్ని గమనించమని కోరుతా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు చాలా గట్టిగా, కల్తీ నెయ్యి అని గట్టిగా అన్నారు. అది ఉపయోగించలేదు అని నెమ్మదిగా అంటాం. ఇది మనందరికీ తెలిసినటువంటి ఒక ఉదాహరణ. ఇది మహాభారత కురుక్షేత్రంలో జరిగినటువంటి సందర్భం. అశ్వత్థామని గట్టిగా చెప్పి కుంజరహ అని నెమ్మదిగా మాట్లాడితే ఏం జరిగిందో కూడా మన అందరం చూసాం. మరి అలాంటి జింబిక్కుల్ని ఈరోజు రాష్ట్రాధినేతలే వాడుతూ ఉండడం చాలా దురదృష్టకరం. ఇది నేను అడుగుతా ఉన్నా. నేను చంద్రబాబు గారు ఓ మాట చెప్పారు, 4 ట్యాంకర్ల కల్తీ నెయ్యి వచ్చింది తిరుమలకి అని. కల్తీ నెయ్యి అని ఎలా తెలిసింది? తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్స్ వల్లనే కదా, తిరుమలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల కారణంగానే కదా, తిరుమలలో ఉన్నటువంటి స్ట్రింజెంట్ క్వాలిటీ చెక్ మెజర్స్ కారణంగానే కదా కల్తీ నెయ్యి వచ్చిందనే విషయం తెలిసింది. తిరుమలలో ఉన్నటువంటి ఏర్పాట్లేవి, ఎవరికి ఏ టెండర్ వచ్చినా ప్రసాదాల్లో, నైవేద్యాల్లో ఉపయోగించే ఏ పదార్థమైనా సరే, ఎవరికి ఏ టెండర్ వచ్చినా NABL అక్రిడిటెడ్ ల్యాబ్ ద్వారా సర్టిఫై చేసినటువంటి క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్తోనే ఆ కన్సైన్మెంట్ని తిరుమలకు పంపించాలి. వన్స్ తిరుమలకి రీచ్ అయిన తర్వాత వాళ్ళ ల్యాబుల్లో ఎగైన్ వాళ్ళు మళ్ళీ పరీక్షించి నాణ్యతకు లోబడి ఉంది అని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతనే ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి వ్యవస్థ. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ TTD చైర్మన్, ఏ ఈఓ అయినా ఇదే చేయాలి. మరి ఈరోజు ఉన్నటువంటి ఈఓ శ్యామలరావు గారు, ఆయన కూడా అదే పని చేశారు. ఆయన మేలో టెండర్ వచ్చింది ఒక కంపెనీకి, జూన్లో ఇంగ్రీడియంట్స్ని పంపించడం మొదలుపెట్టాడు ఆయన. నెయ్యి, ER డైరీ అన్నటువంటి వాళ్ళు. మరి జూలైలో ఒక 2 ట్యాంకర్లు అడల్టరేటెడ్ ఘీ అనిపిస్తే దాన్ని ఆపి పక్కన పెట్టారు. మరో 2 ట్యాంకర్లు వస్తే అవి కూడా
అడల్టరేటెడ్ అని చెప్పి పక్కన పెట్టారు. వాటిని ఫర్దర్ టెస్టింగ్ అని వేరే ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు దాన్ని నిర్ధారిస్తే దాన్ని తిరిగి పంపించారు. ఇది 1కి 2 సార్లు 3 సార్లు టీటీడీ ఈఓ చెప్పారు. ఆయన ప్రభుత్వ రిపోర్ట్ అడిగితే రిపోర్ట్లో కూడా ఆయన స్పష్టంగా ఇదే రాశారు. ఆయన మా దగ్గరకు వచ్చిన ట్యాంకర్లు మేము పరీక్షించిన తర్వాత అవి అడల్టరేటెడ్ ఘీ అని తెలిస్తే వాటిని మేము పక్కన పెట్టాము. ఫర్దర్ టెస్టింగ్ చేసిన తర్వాత నిర్ధారణ అయిన తర్వాత దాన్ని వెనక్కి పంపించి షోకాజ్ నోటీసులు ఇచ్చాము. ఎక్కడ కూడా కల్తీ నెయ్యి వాడలేదు, వాడడానికి ఆస్కారం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ అలాంటివి.